టెక్నీషియన్ కూడా అవ్వమని. తెల్లారి ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి నేను. వాట్ ఈస్ అన్ అరే ఆన్సర్? ఏంటే ఏ సబ్జెక్ట్ మీద వెళ్తున్నావు ఇంటర్వ్యూ? మరి నీకెందుకురా, నేను ఏదో బొంగులో పోసాను, ఏదో ఒకటి వెళ్తాను, నీకెందుకు? నీకు తెలీదా? ఇంటర్వ్యూ చేసే వాళ్ళు క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాను నేను. చెప్పు ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ నువ్వు వాళ్ళ క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నావా? ఒరే అన్ని ఇంటర్నల్ అఫైర్స్ రానికి తెలియవు, అన్నీ అనవసరం. నువ్వు దేని మీద వెళ్తున్నావు చెప్పు ఇంటర్వ్యూకి. నేను ఇంటర్వ్యూకి జాబ్ మీద వెళ్తున్నాను. అది నీకు జాబ్ ఎవడేవాడరా? ఇంటర్వ్యూ జాబ్ మీద వెళ్తున్నానంటే బండి మీద, ఆటో మీద, దేని మీద వెళ్తావు? స్థిరమ్మ అయ్యిందా? నేను జాబ్ పర్పస్ మీద ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పాను. నువ్వు నువ్వు ప్రతిదానికి ఎటకరం చేస్తావు నువ్వా? సరే అదే అంటున్నాను. ఏ రోల్కి వెళ్తున్నావు అంటున్నాను. అంటే డెవలపర్కా, హెచ్ఆర్కా? నాకు అయ్యేం తెలీదు. వెళ్తాను, సెలెక్ట్ అయితే జాబ్ చేస్తాను, లేదు. నీకు జాబ్ రావాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమడుగుతాడు? ఎందుకు వచ్చావు, ఏమనుకుంటున్నావు అండి. నేను ఎందుకు వచ్చాను? జాబ్ కోసం వచ్చాను అంటాను. ఒక సంవత్సరంలో నీ సీట్లో నేను కూర్చుంటాను, నేను బయట దిగామంట. నేను అనాలి అలాగా? ఇన్స్పైర్ అవుతాడు. ఏంటి ఆడు ఎందుకు అసలు నువ్వు ఈ జాబ్ ఎందుకు వచ్చావంటే నేను బయట దిగి నీ సీట్లో నేను కూర్చుంటాకు వచ్చాను అనాలా? ఓ సంవత్సరంలోనే నేను కష్టపడి ప్రయోజకుడయ్యి నేను బయటకు పంపిస్తాను, నీ సీట్లో నేను కూర్చుంటాను అన్నారు. అది నెగిటివ్ గా తీసుకున్నాడు అనుకో, నేను బయటకు పంపమంటాడు. ఆబ్వియస్ గా బయటకే పంపమంటారు అనుకో. నిన్ను కొంచెం పాజిటివ్ లో చెప్పాలంటే అమ్మాయి నా సీట్లో కూర్చుంటాను అంటున్నాడు. అంటే నీకు కంపెనీ పెట్టచ్చు, నేను అందులో నేను కూర్చొచ్చు అనుకుంటాడు. రిస్క్ తో కూడిన ఆన్సర్ గానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. ఇప్పుడు రేపు అయితే ఏమన్నా కరెక్ట్గా చెప్పు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగానేనా ఫస్ట్ లోపలికి వెళ్తావు కదా, వాచ్మెన్ గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. వాచ్మెన్ ఎవడన్నా ఉంటాను, చిన్న స్మైలీ ఒరే బాగోదు మళ్ళీ, అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అలా. ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటది అన్నావు, నేను చెప్తున్నాను. దేని మీద వెళ్తావు ఫస్ట్ చెప్పు. నేను దేని మీద వెళ్తాను? బండి వేసుకుని వెళ్తాను. ఏ బండి? నెత్తి మీద దించుడు. ఏ బండి అయితే నీకెందుకు? అవునరా, లోనా పల్సరా. నీకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, నీకు విత్ వెలాసిటీ వాటి గురించి తెలుసా? తెలియదు. ఎందుకు అడిగిందని చెప్పు. ఎఫ్జెడ్ వేసుకెళ్తున్నాను. టాలీ అవ్వట్లేదే. టాలీ ఏంటి? ఇదేమైనా అకౌంట్స్ ఏంటి? లేదు వైజెడ్ చూసాను కానీ ఎఫ్జెడ్. నెత్తి మీద దింగితే నేను బండి పేరు ఎఫ్జెడ్, వైజెడ్. ఒరే నువ్వు సరిగ్గా చెప్పలే, ఫోన్ పెట్టి దింగి నువ్వు. ఎంత దూరం నీకు అది ఆఫీసు? ఒరే అవన్నీ నీకెందుకు అసలా? నీకు జాబ్ రావద్దా? అది బాబు సావ దింగుతున్నాడు రీడా. నా రూమ్ నుంచి ఓ 10 కిలోమీటర్లు ఉంటుందేమో. 10 అంటే ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకో ఫస్ట్. నా దాంట్లో పెట్రోల్ ఉంది ఆల్రెడీ, నిన్న ఫుల్ ట్యాంక్ వేయించాను. తీసేయితే 50 రూపాయలు సరిపోద్ది. నెత్తి మీద ఏంటి? ఒరే ఫుల్ ట్యాంక్ కొట్టించి ఎలా తీపిస్తారు? మరి నేను అనాలిసిస్ చేస్తున్నాను, నా అనాలిసిస్ ప్రకారం చెప్తాను. అన్నీ ఎందుకు 50 రూపాయలు కొట్టించంటే 50 రూపాయలు సరిపోతా అనాలి నువ్వు, అంతేగాని ఫుల్ ట్యాంక్ ఉంది అన్నీ ఎందుకురా మాకు. ఓరు బాబు సర్లేరా బాబు, 50 రూపాయలు మిగతాదంతా తీసి పారదింగి 50 రూపాయలతో లెక్క చూసుకుని వేసుకెళ్తున్నావు చెప్పు. వెళ్ళి దాని ఏం పారబో ఎక్కలొద్దు, వేరే ట్యాంక్ లో పెట్టి బండి కట్టేసుకో, ఎక్కడికన్నా కూడా వేసుకోవచ్చు. అని ఇప్పుడు ఇప్పుడు జాబ్ వస్తాకంట కొట్టించిన పెట్రోల్ అంటే తీసుకుని ఒక ట్యాంక్ అంటే బండి కట్టుకోవాలంట, బుడగలు అమ్ముకునే వాళ్ళలాగా. దానికి నేను వెళ్ళాలంట. సర్లే చెప్పు, అటాగే చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? బండి ట్యాంక్ కట్టుకుని వెళ్తాను. ఈ పాయింట్ గుర్తెట్టుకో, బుడగలు అమ్ముకునే అన్నా కదా, లాస్ట్ మాట్లాడతానే అంటే ఫ్లో మిస్ అవ్వదు. ఆఫీస్కి వెళ్తావు కదా, ఒకవేళ ఆఫీసు నీకు సరిగ్గా ఐడియా లేదనుకో, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అక్కడ ఉన్న వాళ్ళని, బ్రో ఇక్కడ ఆఫీస్ ఎక్కడ అని అడగాలి. అలా ఎందుకంటే మ్యాప్ లో లొకేషన్ బట్టి వెళ్ళిపోతాను నేను. నెట్ లేకపోతే? నెట్ ఎందుకు ఉండదు? నా దాంట్లో డేటా 5G నెట్వర్క్ ఉంది, నాకు వస్తుంది అన్లిమిటెడ్. సిగ్నల్ లేకపోతే? సిగ్నల్ ఎందుకు పోద్దిరా? ఛార్జింగ్ అయిపోతే? ఒరే నేను 100% పట్టుకుని వెళ్తాను నేను ఛార్జింగ్. ఒకవేళ అనుకోకుండా నీ జేబులో బటన్ నొక్కేపోయి రీస్టార్ట్ అయిపోతే, రీబూట్ ఏదో ఉంటుంది కదా, పవర్ రీస్టార్ట్, మాస్టర్ రీసెట్ అయిపోతే? ఓరు బాబు నీ మొట్ట పుణ్యం ఉంటుంది. సరే అలా అయిపోతే ఏం చేయాలి చెప్పు, చెప్పరా బాబు. నీకు జాబ్ కావాలా వద్దా? ఓరు బాబు చెప్పరా బాబు, కావాలి నాకు జాబ్ కావాలి. ఇంట్లో వాళ్ళు సాగు తిప్పుతున్నారు, జాబ్ చెయ్యి. మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అడిగితే ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లేదు, నువ్వు సాగు కొడుతున్నారు చెప్పు. మరి చెప్పుకోలేరు కదా, ఇంకా గాలి తిరుగుతున్నాడు, అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాడు, ఇది చెప్పుకోలేరు కదా. జీవితం అంతా కానీ మారాలి, తప్పదు. చెప్పు.
బ్రో ఇక్కడ అడ్రస్ ఎక్కడని అడుగుతావు. ఎవరిని అడగను. ఎవడో కూడా ఉంటాడు రా ఇక్కడ. అడుగుతాను, అడిగి సత్తాను. చెప్పు. అడిగి ఆడు చెప్తాడు కదా అన్న నాకు తెలియదు అన్నాడు అనుకో, ఇంకొకరిని అడుగు. ముగ్గురిని అడగడానికి ఫిక్స్ అయిపో, ముగ్గురు ఎవరో అడుగుదామని. ఒకవేళ ఆడు తెలుసు అని చెప్పాడు అనుకో, లెఫ్ట్కి వెళ్ళి రైట్ వెళ్ళాలంటాడు కదా, రైట్ ఆడు లెఫ్ట్కి వెళ్ళి రైట్ వెళ్ళాలన్నప్పుడు నువ్వు మళ్ళీ రిపీట్ చేయకూడదు లెఫ్ట్కి వెళ్ళి రైట్ వెళ్ళాలని. అక్కడ రైట్ గా ఓకే థ్యాంక్స్ బ్రో నా లాస్ట్ థ్యాంక్స్ బ్రో కంపల్సరీ అనేది. ఎందుకంటే ఈ మధ్య ఎథికల్ వాల్యూస్ మనం ఫాలో అవ్వాలి జీవితంలో. ఇప్పుడు నేను అడ్రస్ అడగాలి. అడగాలి. నాకు ఆఫీస్ తెలుసురా అంటున్నాను, అయినా అడగాలంటున్నావు. వచ్చి నా అడుగుతాను రా. అడిగి ఆడు చెప్పగానే థ్యాంక్స్ అనాలా? థ్యాంక్స్ బ్రో లేదా థ్యాంక్స్ అన్న. ఈ అమ్మ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ చెయ్యాలంట. ఈ అమ్మ కారమంది. ఆఫీస్ తెలుసా? ఆఫీస్ తెలుసు నాకు. అయినా అడిగేళ్ళు, ఎందుకంటే ఎప్పుడన్నా కొత్త ఏరియాలకు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అయ్యి బాబా సర్లేరా బాబు అడుగుతా. వెళ్తావు కదా, జుమ్మని లోపలికి వెళ్ళకుండా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే 50 రూపాయలే కదా కొట్టించు, ఎక్సిలేటర్ జుమ్మని రేస్ చేస్తే పెట్రోల్ అయిపోతుంది. మరి ఏమో నేను ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారంటే 50 రూపాయలు చాలు అంటావు, మళ్ళీ ఎక్సిలేటర్ వద్దంటావు ఏంటి? ట్రాఫిక్ రూల్స్ తెలియదా నీకు? ఏంటి ట్రాఫిక్ రూల్స్? రెడ్ సిగ్నల్ అయితే ఆగాలి. మినిమం ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలని తెలియదా? అయ్యి బాబు ఎవరే మెయింటైన్ చేస్తాను, చెప్పరా బాబు. నన్ను నా బుర్ర తినకుండా చెప్పు. ఏం చేయలేవరా? జాబ్ కావాలొద్దా? చిరాకు పడతాయి. ఈ అమ్మ కర్మ అంతా ఏం కర్మ వచ్చిందిరా నాక. ఊగిత్తడైపోద్ది చెప్పింది నేను. ఎత్తి మీద తెగుతాను. స్లోగా వెళ్తావు కదా. వెళ్తాను. వాచ్మెన్ ఎవడన్నాడు అనుకో, విజిల్ వేసి ఇలా వెళ్ళమని చెప్తాడు. నీకు అక్కడ చూడాల్సింది ఏంటంటే ఆడి విజిల్ ని, ఆడి బాడీని కట్ట కదా, ఆడి చెయ్యి డైరెక్షన్ చూపించాడు కదా, అటు వెళ్ళిపోవాలి నువ్వు. ఇవన్నీ ఎంత చెప్తున్నారు నాక. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యో? నేను ఇదే ఫస్ట్. మరి అందుకే చెప్తున్నాను. ఏంటి ఇవన్నీ చెయ్యాలా? నీకు తెలియకపోతే చేయరా. జాగ్రత్త, అరే జీవితం జాగ్రత్త చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా తెలుసు. అయ్యి బాబు నీలాంటి జాగ్రత్త చెప్పేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారా బాబు. నా కర్మ నాకే దొరికావు నువ్వు. ఆడ అలా వెళ్ళమన్నప్పుడు అటు వెళ్ళిపోయి బండి పార్క్ పెట్టి హ్యాండిల్ లోకి వేసి 2 సార్లు చెక్ చేసుకో. ఎందుకంటే హైదరాబాద్ దొంగలు ఎక్కువ ఉంటారు. కాంట్ రాష్ట్ర తీర్చా. అయ్యి బాబు చెక్ చేస్తాను. చెక్ చేసి లోపలికి వెళ్తుంటాడు. నవ్వాడు అనుకో, నవ్వు. నవ్వకపోయినా నువ్వు నవ్వు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా చాలా యూజ్ అవుతారు వాచ్మెన్. ఇప్పుడు ఆడెంక చూసి నేను నవ్వాలి. నవ్వాలి. ఆడ అమ్మాయి నేను అబ్బాయి, ఆడెంక చూసి నేను నవ్వాలి. సర్లే. అమ్మాయిని చూసి నవ్వాలి, ఆంటీని చూసి వేయాలి. తగ్గించు. మనిషికి వాల్యూ కూడా నేర్చుకో లైఫ్ లో. సర్లేరా బాబా. ఒరే బాబు నీ మాట పుణ్యం ఉంటారు కానీ నేను నవ్వుతాను. ఆడెంక చూసి నవ్వి సత్తాను. చెప్పు తర్వాత. లోపల కూర్చుంటావు కదా, చాలా మంది ఉంటారు కదా. ఉంటారా? టిక్కు అని హెచ్ఆర్ తలుపు తీసుకుని వస్తుంది అనమాట. కాల్ మీ ఎంఎస్డిఎన్, కాల్ మీ ఎంఎస్డిఎన్. ఎత్తి మీద దెంగుతాను. మళ్ళీ కాల్ మీ ఎంఎస్డిఎన్ అంటే నా పేరెట్టి పిలుస్తారు, బాబిరాజు రావాలని. అవునా? నీ పేరు అదా? తెలియదు నాకంటే. కాల్ మీ ఎంఎస్డిఎన్ ఉంది కదా, ఇదే పేరు అనుకుంటున్నాను. నువ్వు ఎక్స్ట్రా చెప్పు. వెళ్తావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పు, ఇప్పుడు నీ గురించి చెప్పు. క్వశ్చన్ అడిగాను, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నేనా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, చెప్పు. మాది వెస్ట్ గోదావరి, జోలపాలెం నుంచి వచ్చాను. భీమవరం పక్కన ఉంటది. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇలా మాట్లాడితే వెళ్ళి 2 టీదే బాబు అంటారు కిందకి వెళ్ళి. ఇంగ్లీష్, ఇంగ్లీష్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ భీమవరం వెస్ట్ గోదావరి అంటాను. ఐ వాంట్ నువ్వు అంటానో గింటానో ఏం చెప్పక్కర్లేదు. ఆడితే ఎలా మాట్లాడతావు ఆ సెంటెన్స్ చెప్పు, అర్థమైందా? చిల్లరగా బిహేవ్ చేయకు. జాబ్కి వెళ్ళి ప్రొఫెషనల్ గా ఉండాలి. అప్పుడు ఇంట్రడక్షన్ అందంగా చెప్పు. అంటాను ఆడు చూస్తాడు ఈ చెప్పొద్దు. అనాలిసిస్ అనాలిసిస్ చేయాలని చూడకు. చెప్తాను. ఐ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్. దట్స్ వై ఐ యామ్ కమింగ్ టు దిస్ జాబ్ ఇంటర్వ్యూ. సరే, ఇమ్మంటారు నేను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే అది ఇవ్వకూడదు. ఐ మై సెల్ఫ్ కాల్ మీ ఎంఎస్డిఎన్. ఇంట్లో డబ్బులు అడుగుతుంటే 25,000 వచ్చి నువ్వు సంపాదించుకోలేవు అంటున్నారు, అందుకే జాబ్ కోసం వచ్చాను అంటాను. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే హాయ్ మై సెల్ఫ్ కాల్ మీ ఎంఎస్డిఎన్. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. మై కాలేజ్, మై యూనివర్సిటీ, మై మార్క్స్, సో అండ్ సో. కాలేజీలో చేసిన యాక్టివిటీస్.
యాక్టివిటీస్ అంటే అమ్మాయిలను గోకాను అవి కాదు. అవి ఎవడని చెప్పారా నీ ప్రాంతం మైండ్ దెంగుతాడు బయటకు దెంగమంటాడు. నువ్వు ముందు చెప్పినట్లుగా దెంగమంటారు. ఇంట్లో 25,000 అడిగితే దెంగమన్నా అవన్నీ అడిగి ఎందుకురే. చూడు నీ లేకపోతే ఏమైపోతావు. థ్యాంక్ గాడ్. అయ్యి బాబోయ్, నువ్వు ఉంటేనే ఏమైపోతాను భయం వేస్తుంది నాకు. నువ్వు లేకపోతేనే సుఖంగా ఉంటాను బాబు నేను. నువ్వు గైడెన్స్ ఇదే గైడెన్స్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడితే క్యూఆర్ కోడ్ స్కానర్లు పెట్టి డబ్బులు అడుగుతారు ఇవ్వడానికి. ఫ్రీగా ఎత్తినప్పుడు తీసుకో. చేస్తా అదృష్టం నాకే ఇచ్చేవా మహానుప్రభు. సర్లేరా బాబు చెప్పు. వెళ్తాను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. తర్వాత ఏం చేయాలి? నీకు రాలేదనుకో గూగుల్లో కొట్టు. గూగుల్లో కొట్టావు అనుకో మళ్ళీ మై సెల్ఫ్ అని చెప్పి నీ పేరు తెలియక మై సెల్ఫ్ XXX ఐ కే ఫ్రమ్ XXX అని ఇస్తుంది. అక్కడికి వెళ్ళి నువ్వు సేమ్ మై సెల్ఫ్ XXX ఐ కేమ్ ఫ్రమ్ XX అంటే XXXలో పెద్ద హీరో అనుకుంటాడు. ఇప్పుడు జాగ్రత్త చెప్పు. XXX అనాలి, మై సెల్ఫ్ XXX.com. చేతకనోడా గూగుల్లో కొడితే అలా వస్తుంది సెంటెన్స్ మై సెల్ఫ్ XX అంటే అందులో నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఈ మెయిన్ పాయింట్ చెప్పు. నువ్వు వెళ్ళింది జాబ్ ఏ పర్పస్ మీద? అంటే సాఫ్ట్వేరా, హెచ్ఆరా, లేకపోతే ఏంటి సేల్స్ బాయా, లేకపోతే వాచ్మెన్ కా? నెత్తి మీద ఏంటాను వాచ్మెన్ కంటావు నువ్వు? వాచ్మెన్ కూడా ఇంటర్వ్యూలు ఉంటాయా? ఇప్పుడు ఇంటర్లింక్ ఉంది నీకు. ఒకవేళ వెళ్ళిన రోజు వాచ్మెన్ అనుకో, ఇందాక చెప్పాను కదా చాలా పనులు ఉంటాయని. ఒరే నేను వెళ్ళేది దానికి కాదు, నేను వెళ్ళేది మామూలుగా డెవలపర్ కింద చెప్తున్నాను. అదే వాచ్మెన్ రోల్ అనుకో. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వే కదా రేపు పొద్దున్న నుంచి ఆడే వస్తాడు తమ్ముడు ఎట్లున్నావు. ఇద్దరికి బాగా కమ్యూనికేషన్ కుదురుద్ది. ప్రతి పాయింట్ ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి జాబ్ లో. నువ్వు డెవలపర్ గురించి చెప్పమంటే నువ్వు వాచ్మెన్ నెత్తి మీద చెప్తాను. వాచ్మెన్ గురించి చెప్తే నువ్వే అక్కడ క్వశ్చన్ అడుగుతాడు, నేను చెప్తాను. తర్వాత ఏం చేస్తావు చెప్పు. డెవలపర్ గురించి అడిగితే నిన్ను డెవలపర్ క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు ఏ లాంగ్వేజ్ మీద డెవలప్ చేద్దాం అనుకున్నావు దాని మీద ప్రిపేర్ అవ్వి వెళ్ళాలి. నేనా? లేకపోతే నేను ఇస్తాను ఇంటర్వ్యూ, నువ్వు కాదు కదా. నువ్వు ఇస్తావా? నేనా అంటావండి మరి. సారీ ఎడ్యుకేటెడ్ అమ్మ మొగుల్లో ఉన్నావు బాబు నువ్వు. నేను ఎక్కువ ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నాను గుర్తించుకో మాట్లాడేటప్పుడు. సరే. అప్పుడు నిన్ను కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. కోడింగ్ కానీ నువ్వు క్వశ్చన్స్ అడిగినప్పుడు కోడి పుంజుల గురించి ఆడించుకు అడుగుతాడు. మన గోదావరి జిల్లాలో ఎత్తర పందాలు ఇంకెక్కడ కోడి పందాల గురించి డెవలపర్ ఏం చేస్తాడో తెలుసా నీకు? అది కూడా తెలియదు. కోడింగ్ అంటే కోడ్లా అంటున్నావు. కంప్యూటర్ టెక్నాలజీ యార్ బ్లడీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్. నువ్వు అదే అంటున్నావు. ఇంకా కోడి పందాల గురించి మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను నేను. నువ్వు వెళ్ళే జాబ్ ఏది కదరా. ముందు ఏం చేస్తావు అంటే వెనక్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ మన స్టోరీ మన వాచ్మెన్ నవ్వు అంతా రవండి అనమాట. బండి తీసి మళ్ళీ ఎత్తేసి పెట్రోల్ అందులో పోసుకుని పైకి ఎక్కేసి గూగుల్లో కొట్టు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డెవలపర్. అది చదువుకుని అప్పుడు కిందకి వెళ్ళి 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని బండి ఇలా పక్క పెట్టి వాచ్మెన్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చావు. ఓకే. అయ్యి బాబు ఏం కారం వచ్చిందిరా నాకు. ఇంతలో తావదేంగా నువ్వు. మరి కోడింగ్ అంటే కోడ్ల గురించి నీకు ఏం తెలుసా నువ్వు? అనెతికల్ బ్రూట్స్. కోడింగ్ అంటే ఇప్పుడు మర్చిపోయిన. కోడింగ్ అంటే ఏంటి? ఓకే వదిలే. లేకపోతే డబ్బులు గట్టి మేనేజ్ చేయి. ఎలా డబ్బున్న వాళ్ళకి తెలివి ఉండదంటే ఏదనుకున్నాను. అంటే మీ తాతకి మీ నాన్నగారికి ఉందలే, వాళ్ళు సంపాదించారు, నీకు లేదనుకో. నువ్వు అవన్నీ కాదు, నువ్వు అయ్యొద్దు. అవన్నీ అనవసరం. ఇప్పుడు నువ్వు నిజం కోడి పుంజులు అంటున్నావు. కోడింగ్ అని ఏంటది? సారీ సార్, యువర్ రిజెక్టెడ్. ఈ జాబ్ రాదు, వేరే దానికి ట్రై చేసుకో. నువ్వు సులభ కాంప్లెక్స్ ఉంటాయి, పెద్ద ఇంటర్వ్యూ ఏముండదు, అట్లా ట్రై చేయొచ్చు కదా. సులభ కాంప్లెక్స్ అంటే ఏంటి? అయ్యే రోడ్ సైడ్ బాతులు గట్రా ఉంటాయి, 5 రూపాయలు. నెత్తి మీద పంపుతారు. నువ్వు నెత్తి మీద ఏంటండి నిన్ను నేను సాఫ్ట్వేర్ గురించి చెప్పమంటే సులభ కాంప్లెక్స్ గురించి చెప్తే నువ్వు కోడింగ్ అంటే కోడ్ అంటున్నావు. నీకు సాఫ్ట్వేర్ ఏం చూడ పొల్లగాడి. నేను కోడ్ అంటే మన సైడ్ కోడి పందాలు వేస్తారు కదా, అదేమో అనుకున్నాను. How can you do a software developer job without knowing minimum common sense in the particular role? Idiot. Don't talk about too rubbish about me, okay? Understand? I will do. If you cross your limits, I will kill you. జేబ్రా క్రాస్ చేయకుండా వెళ్తే అలాగే చచ్చిపోతావు తెలుసా? జేబ్రా క్రాస్ అంటే ఏంటి? యూ క్రాస్ యువర్ లిమిట్స్ అన్నావు కదా. రోడ్డు మీద గేట్లు ఉంటాయి కదా, అది జేబ్రా క్రాసింగ్ అనమాట. వెహికల్స్ అన్ని ఆగినప్పుడు మనం నడుచుకుని దాటాలి. ఏది జేబ్రా క్రాస్? కామన్ సెన్స్ ఆఫ్ జేబ్రా క్రాసింగ్ లాజిక్ ఇన్ అవర్ మెయిన్ రోడ్స్. నల్లైన there is a traffic signals.
నల్ల లైన్ తెల్ల లైన్ ఉంటుంది అదేగా. యూ హ్యావ్ ఏ బేసిక్ నాలెడ్జ్. ఓరు బాబు చిన్నప్పుడు తెగ చదివేసేవాడిని, మీకు తెలిసేది నీకు. ఇప్పుడు అంటే ఇలా అయిపోయాం కానీ. ఒరే చిన్నప్పుడు ఇప్పుడు గుర్తున్నాయంటే నీకు చాలా తెలివి ఉందిరా. మామూలు కనబడవు కానీ బాబు ర్యాంప్ ఆడిచ్చేస్తాను, మామూలుగా ఉండదు. ఏబిసిడీలు చెప్తానా. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పరా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మనకి టాపిక్? ఎలిఫెంట్స్ టైగర్ టైగర్ డైనోసార్ స్పెల్లింగ్ చెప్పరా. డైనో నెత్తి మీద నేను వాటి గురించి డైనోసార్ చచ్చిపోయినా గుర్తుపెట్టుకో. చచ్చిపోయినా డైనోసార్ అంతరించిపోయినాయి కానీ మనం ఎలా స్పెల్లింగ్స్ అన్నా చెప్పుకునే వాటిని మన గుండెల్లో దాచుకుని మెదట్లోంచి లాగాలి. అది గొప్ప. నేను చచ్చిపోయిన వాటి గురించి మా అంతరించిపోయిన వాటి గురించి టాపిక్ ఎందుకు ఇప్పుడు? స్పెల్లింగ్ చెప్పరా, అలాగైనా గుర్తు చేసుకుందామని నేను. స్పెల్లింగ్ DYNO. ఓకే అండర్స్టాండ్ మినిమం నాలెడ్జ్ లేదు డైనోసార్ గురించి. ఓకే స్పెల్లింగ్ ఏదో చెప్పామంటే తప్ప. LKGలో నేర్పించారు. సర్లే.